సంఘ క్షేమాభివృద్ధి కోడికలు. దేంట్లో అభివృద్ధి చెందాలి? ఒక 4 మాటలు చెప్పి వాక్యం చదువుతున్నాను. పేతురు రాసిన పత్రికల మాటలు ఉంటాయి, 3వ అధ్యాయంలో కనపడతాయి ఈ మాటలు. ఒక 4-5 విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. సింపుల్గా చెప్పి నేను వాక్యాన్ని చదువుతా. దేవుడు నా మనసులో పెట్టింది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చివరి టైంలో తను వెళ్ళిపోతున్నా నేను ఎరిగి వాళ్ళ మనసులు రేపటానికంటే రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు రెచ్చగొడతా చెబుతున్న మాటలు ఏందని చూస్తే, అనేక మంది దుర్బోధకులు రాబోతున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అక్కడ చెప్పిన మాటలు ఏంటంటే మీరు అభివృద్ధి చెందాలి అంటాడు. దేంట్లో అభివృద్ధి చెందాలి అని చెప్తే చూస్తే అక్కడ 17-18 వచ్చిన మాటలు ఉంటాయి. 18లో ఉంటుంది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు. దేంట్లో అభివృద్ధి పొందాలంట? కృపలో, జ్ఞానములో. ఏంటంటమ్మా? 17 ఏముంటదంటే దుర్బోధకులు వస్తున్నారు, తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని మీరు స్థిర మనసు విడిచిపోకుండా మిమ్మల్ని మీరు కాచుకోండి. 2వది అభివృద్ధి చెందండి. ఏం చెందాలంట? అభివృద్ధి చెందాలి. సేవలు అభివృద్ధి చెందాలి, దాతృత్వం అభివృద్ధి చెందాలని మనం చూస్తాం బైబిల్లో. దేంట్లో? సేవలో అభివృద్ధి, తర్వాత దాతృత్వంలో అభివృద్ధి అని చెబుతాడు. మరి అభివృద్ధి చెందటం అనేది మన అందరం జీవితంలో కనపడాలి. బాహ్యంగా కాదు, ఆత్మీయంగా. ఏం కదమ్మా? బాహ్యంగా కాదు, ఆత్మీయంగా అభివృద్ధి మనం చెందాలి. రైట్. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము చదువయ్యా. చాలు. ఇక్కడ మనం చదివిన భాగంలో 6 అధ్యాయాలు మొత్తం జెరుబ్బాబెల్ నాయకత్వంలో కనపడతాయి. 6 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలమ్మా? 6 అధ్యాయాలు జెరుబ్బాబెల్ నాయకత్వంలో కనపడతాయి. జెరుబ్బాబెల్ నాయకత్వంలో వాళ్ళు బబులోని దేశం నుంచి బయటికి వచ్చారు, అంటే చెర నుంచి బయటికి వచ్చారు. మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు మనకేం కనపడతాయి అంటే, కోరేష్ అనే రాజు దేవుడు కదిలించాడు, లేకపోతే ప్రేరేపించాడు. ఆయన చాటింపు వేయించి దేశమంతటా దేవుని ప్రజలైన వారెవరో, యోధా వారెవరో వాళ్ళందరూ బయలుదేరి యోధా దేశానికి వెళ్ళి, పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి దేవుడు నాకు చెప్పాడు, మీరు వెళ్ళాలని చెప్పాడు. పోయే వాళ్ళకి మీరు సహాయం చేయమని చెప్పాడు. వెండి, బంగారం, వస్తువులు, పశువులు వాళ్ళకి సహాయం చేయమని చెప్పాడు. ఎవరైతే ప్రేరేపించబడ్డారో 1,00,000 మంది బయలుదేరి యోధా దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే మందిరం ఉందో ఆ ప్రాంతానికి వచ్చారు, చూశారు. ఏదో చిన్న ఏర్పాట్లు చేయాలని చూస్తే అదంతా అడవిలాగా అయిపోయింది. 70 ఏళ్ళు పాడుబడిపోయిన తర్వాత ఎట్టుంటది అది? అది మొత్తానికి తిరిగి కట్టాలని ప్రయత్నం చేసి మందిరానికి చిన్న పునాది వేశారు. బలిపీఠం కట్టారు ముందల, తర్వాత పునాది వేశారు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చి ఆగిపోయింది. దేవుని సేవకులు 2 ఉన్నారు, హగ్గయి, జకర్యా. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మందిరం పునాది వేసిపోయిన తర్వాత పని ఆగిపోయింది. 16 ఏళ్ళు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇక కష్టం అనిపించింది వీళ్ళకి. వాళ్ళు పనులు చేసుకుని ఇళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటా ఉన్నారు.
ఈలోపు హగ్గీ వచ్చాడు. హగ్గీ చెప్పేలేకి మళ్ళీ జకరియా వచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి ఉండి మాట్లాడారు. ఈలోపు ఫిర్యాదులు చేశారు వీళ్ళ మీద రాజుగారికి. అయ్యా, వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, అట్టాంటి వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు అని చెప్పి మళ్ళీ లెటర్ రాశారు. ఆ లెటర్ వీళ్ళు పేర్కొన్నది ఏంటంటే, అయ్యా, మమ్మల్ని ఏ రాజుగారు పంపించారో ఆ బబులోని దేశములో ఆ నక్కళ్ళు ఉంటాయి చూడండి అయ్యా అంటే, ఆ నక్కలు మొత్తం దేవులాడితే దొరికిని. ఇక ఆ తర్వాత మందిరాన్ని కట్టడానికి ప్రారంభించారు. మందిరాన్ని కట్టారు. మందిరం అయిపోయిన తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత ప్రత్యేకించుకున్నారు. పస్కాను ఆచరించారు. 6వ అధ్యాయం అయిపోయింది. 6 అధ్యాయాలు అయిపోయాయి. 7వ అధ్యాయం ఎజ్రా. ఈలోపు ఎస్తేరు గ్రంథం చరిత్ర ఉంటుంది మనకి. ఇప్పుడు ఎజ్రా బబులోని దేశములో నుంచి బయటకు వస్తున్నాడు, అంటే యోధా దేశానికి వస్తున్నాడు. ఇది 2వ నాయకత్వం. మొదటి నాయకత్వం జెరుబ్బాబెలు, 2వ నాయకత్వం ఎజ్రా. ఎజ్రా బబులోని దేశం నుంచి క్రీస్తు పూర్వం 458లో వచ్చాడు. అంటే ఏప్రిల్ 4వ తారీఖున బయలుదేరాడు. ఆగస్టులో ఒక 4 నెలలు ప్రయాణం పట్టింది. 8వ తారీఖున చేరుకున్నాడు. ఈ 4 నెలలు ప్రయాణం పట్టింది ఎజ్రాకని మనం చూస్తాం. సుమారుగా ఒక 15 వారాలు, సుమారుగా ఒక 120 దినాలు వచ్చాడు బయటికి ఎజ్రా అని మనం చూస్తాం. అక్కడ ఏం చూస్తామంటే, ఎజ్రా యెరూషలేముకు చేరుకున్నాడు. ఏం చేశాడంట? చేతులుండి నోరుంది, ఒక పాట పాడదాం, ఒక వచనం. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైపోయిన శాశ్వత జీవము పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చేరాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చూడాలని. ఇదే ఈ పాటకు అవసరం నాకు. జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనే పేరుకి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో 2 తీసుకున్నాను నేను, దాంట్లో ఒకటే తీసుకుంటున్నాను. యెరూషలేము అంటే సమాధానం, యెరూషలేము అంటే స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యాన్ని తీసుకున్నాను నేను. ఒక వ్యక్తినే జ్ఞాపకం చేస్తా, చాలా పెద్దది అది. ఒక వ్యక్తినే జ్ఞాపకం చేస్తా. నాకు దేవుడిచ్చిన సందేశం ఇది. మనం ఎక్కడికి చేరాలని వచ్చాం? ఇక్కడికి పరలోకమేనా. గొంతులు పాడుతున్నాయి కానీ చేతులు అట్లా. ఏం పాడుతున్నాయి? గొంతులు పాడుతున్నాయి కానీ చేతులు అట్లా. నేను ట్రాక్ పెట్టుకుంటా కానీ పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. చాలు. 15 వారాలు ఎజ్రాకు పట్టింది. దేవుని కరుణాస్తము తోడుగా ఉన్నందున ఎజ్రా మార్గంలో శత్రువులు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. ఆ శత్రువుల చేతిలో పడకుండా, దోచుకునే వారి చేతిలో పడకుండా ఎజ్రా ఆయనతో ఉన్న మనుషులు, వెండి బంగారాలు, రాజుగారిచ్చిన ఆ శ్రేష్టమైన వస్తువులు తీసుకొని 4 నెలలు మొత్తానికి యెరూషలేము చేరుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడికి చేరాం. ఎక్కడికి చేరాలని ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? బెరాట్లా తినలేదట్టుంది మనం. ఇక్కడికి చేరాం. ఎక్కడికి చేరాలని? పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందటానికి, అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి మనం విడిపించబడి, వెలిగించబడి, పరిశుద్ధపరచబడిన మనము ఎక్కడికి చేరాలని? విడిపించబడ్డాము అనుకుంటున్నామా, లేదా విడిపించబడ్డాను అనుకుంటున్నామా?
ఒక వ్యక్తిని చెప్పి ముగిస్తా నేను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములోంచి బయటకు వచ్చారు. వాళ్ళు చేసిన కార్యాలు మనం చూడాల, వాళ్ళు తిన్న ఆహారం మనం తినల, వాళ్ళు నడిచినంత దూరం మనం నడవల, వాళ్ళు చూసినంత దేవుని మహిమను మనం చూడాల. చూసామా? వాళ్ళ కళ్ళ ముందు సముద్రం పాయలవుతుంది, వాళ్ళ కళ్ళ ముందు కర్ర సాబితే ఆ నీళ్లు రక్తం అయిపోతున్నాయి, వాళ్ళ కళ్ళ ముందు పుర్రేడు పెట్టలు వచ్చి 2 మూరలు ఎత్తున పడ్డాయి అంట. 25 లక్షల మంది పైన ఉన్నారు తినటానికి. లెక్కేసిన వాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షల చిల్లర మంది ఉంటారు. వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఎక్కడికి చేరాలని? కానానని దేవుడిచ్చే స్వాస్థ్యములోనికి చేరాలని బయలుదేరారు. వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగినాయి. అద్భుతాల మధ్య నడిచారు, అద్భుతాల మధ్య మరి జీవించారు వాళ్ళు. మరి సాదేశాబే గారు జనాల్లో ఎన్ని అద్భుతాలు జరిగినాయో అయ్యాడా, ఎన్ని దయ్యాలు పోయినాయో, ఎన్ని దయ్యాలు రోడ్లు పట్టుకొని పరిగెత్తునియో తెలియదు నాకు. వీళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగినాయి. కానీ ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలని? కానాను చేరాలని. చేరావమ్మా? చేరాలనే కదా ఇక్కడికి మనం చేరింది. మరి చేరకపోవడానికి ఉన్న ఆటంకాలేంటి? మనకి చేరకపోవడానికి ఉన్న మనలో ఆ లోపాలేంటి మనకు తెలుసుకుంటున్నామా? నేను కూడా పోతాను పరలోకం. పోగలుగుతామా? చేరగలుగుతామా? యెరూషలేముకు చేరుకున్నాడు అంటే స్వాస్థ్యములోనికి చేరాడు. పేతురు పత్రికలో ఏం రాశాడు? అబ్బాయి వాడబారనిది, నిర్మలమైనది, పరమందు మీకు స్వాస్థ్యం ఉంది, అది భద్రం చేయబడింది అని పేతురు రాసిన మొదటి పత్రికకి మాటలు మనం చదువుతాం. చేరకపోవటానికి కారణాలు ఏంటి? అమ్మేనండి, వాళ్ళు ఐగుప్తి దాసత్వం నుండి విడిపించబడ్డారు. కానీ ఎన్ని వాళ్ళ జీవితాల్లో ఎన్ని తిరుగుబాట్లు, ఎన్నిసార్లు అవిశ్వాసం, ఎన్నిసార్లు దేవుని పైన సనుగుడు. ఐగుప్తు నుంచి వచ్చారు కానీ ఐగుప్తు వాళ్ళలోంచి పోలా. అమ్మా పోయిందా? ఐగుప్తులోంచి వచ్చారు కానీ ఐగుప్తు వాళ్ళలోంచి పోలా. రావటానికేం ఐగుప్తులోంచి బయటికే వచ్చారు కానీ ఐగుప్తు ఎక్కడుంది? ఏడుంది? ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగున ఏందా ఈ మధ్యలో పాటలు వాకండి. ఏందంట? ఐగుప్తును విడచినట్టి వీరు అరణ్యవాసము ఈ దారలో, నిత్య నివాసము లేదేను ఇలలో, నేత్రాలు సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను చేరేదము. ఇదే నా టాపిక్. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగున యేసుని వెంబడించి, పాడైన కోరకు పాపంభుమాని విధేయులై విరజిల్లుడి. అమ్మేనండి, మరి వీళ్ళు ఎందుకు చేరలేకపోయారు? ఏమైపోయారు వీళ్ళు? అరణ్యములో ఆకుల్లాగా రాలిపోయారు. ఎందుకు? ఐగుప్తుని విడిచారు కానీ ఐగుప్తు వాళ్ళని విడవల. ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు తలంపులు, ఐగుప్తులో ఉన్న భోగాలు, ఐగుప్తులో ఉన్న కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, దొండకాయలు, బెండకాయలు, చేపలు,
మాంసం ఫ్రీగా తిన్నావయ్యా, కొండల కాడ వండుకొని కూర్చొని ఆయన అంటున్నారు. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటపడ్డారే గాని చేరలేకపోయారు. చేరిన ఒక వ్యక్తిని చెప్పి ముగిస్తాను నేను. యెహోషువ. ఎవరమ్మా? గుర్తుపెట్టుకొని టపటప చెప్పేస్తా. ఒకటి, ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడ్డాడు యెహోషువ. ఎక్కడి నుంచమ్మా చెప్పండమ్మా? ఎక్కడి నుంచి? మారు మనసు, క్రొత్త జన్మ, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు యెహోషువ. యెహోషువ పేరు యెహోషువ కాదు, ఓషియా అని ఉంటుంది. యెహోషువ అంటే దేవుడే నా రక్షకుడు లేకపోతే విమోచకుడు అని అర్థం ఉంటుంది. ఐగుప్తు దాసత్వము నుండి బయటపడ్డాడు. మనం ఎక్కడి నుంచి బయటపడాలి? మొదట పాప దాసత్వము నుండి బయటపడాలి. అదేందన్నా మా జీవితంలో ఎక్కడ పాపం ఉందన్నా? దావీదు దగ్గర ఒక మాట చెబుతూ ఉంటాడు, ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం బాదంట? నలుపు నలుపే, తెలుపు ఏడుంది. నువ్వు తెల్ల గొడ్లెత్తి తెల్ల పౌడర్ కొత్తే పాపపు మరక ఉంది నీ జీవితంలో, పాపపు డాగు ఉంది, పాపపు మాల్యం ఉంది, పాపపు ఆలోచన ఉంది, పాపపు తలంపు ఉంది. ఏడబోయింది? పైకి బాగానే ఉన్నాం. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించేవాడు లేడు. యెహోషువ ఐగుప్తు దాసత్వం నుండి బయటపడ్డాడు. క్రొత్త జన్మ, మారు మనసు, రక్షణలోకి వచ్చాడు. పేరు మార్చబడింది. ఏమైందమ్మా? పేరు మారింది గాని నీ తీరు మారలేదు విశ్వాసి, ఓ విశ్వాసి. ఏం మారింది? పేరు మారింది, తీరు మారలా. పేరుకే విశ్వాసి, విశ్వాసం లేని విశ్వాసి. ఏమి లేని విశ్వాసి? విశ్వాసం లేని విశ్వాసి. పేరు మారింది, తీరు మారలా. రెండోది గుర్తుపెట్టుకోండి, పరిచర్య. ఏం చేశాడు? నువ్వు విడిపించబడిన తర్వాత నీ జీవితం లోకం పాపంలోంచి విడిపించబడిన తర్వాత ఏం చేయండి? పరిచర్య అనుభవం రావాలి నీకు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేసి 14వ అధ్యాయం సంఖ్యాకాండకు వచ్చేలకి మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఒక నాయకుని పెట్టుకుంటాం, మోషతో మాకు పని లేదు అని 6 లక్షల మంది రాళ్లు పట్టుకొని నుంచున్నారు కొట్టానికి. ఎవరిని? మోషాని, అహరోన్ని, కాలేబుని, యెహోషువని. ఎంతమందమ్మా? సుమారుగా 6 లక్షలు వేసుకుందాం. 6 లక్షల మంది ఏం చేయాలనుకున్నారు? వాళ్ళందరూ బలహీనపడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. అలాంటి ప్రజల మధ్య యెహోషువ పూర్ణ విశ్వాసం ఉంచినాడు. ఏ విశ్వాసం? దేవుడు దాన్ని మనకిస్తాడో దాంట్లోకి మనం చేరతాం. వాళ్ళకు భయపడద్దు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, వారి నీడ మన మీద నుంచి తొలగిపోయిద్దని యెహోషువ మాట్లాడి బలహీనపడిన వారితో ఏకీభించిన యెహోషువ, పూర్ణ విశ్వాసం ఉంచిన యెహోషువ, పరిచర్య చేసిన యెహోషువ, పాప దాసత్వము నుండి, ఐగుప్తు దాసత్వము నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన యెహోషువ, తర్వాత దేవుణ్ణి అనుసరించిన యెహోషువ, వాక్యానికి విధేయత చూపిన యెహోషువ. దేనికమ్మా? వాక్యానికి విధేయత. అయ్యో ఉంటే కనపడితే మనకి. తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరుడు యెహోషువ. ఏ పరుడు? చివరి మాట, తను సిద్ధపడ్డాడు, తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు దేవుణ్ణి సేవించడానికి. ఇంకొక మాట చెబుతా, ప్రభు శక్తిని గుర్తించిన వాడు. ఎవరి శక్తిని? ఆ గుర్తించకపోతే సూర్యుడు ఆగిపోమంటాడా? అంటాడా? అంటాడా? సూర్యుడా ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు ఆగిపోవాలి. ఎందుకు? మా శత్రువులు మేము పగ తీర్చుకోవడానికి, యుద్ధం చేయడానికి నువ్వు ఆగిపోవాలి. ప్రభు సర్వశక్తిని లేకపోతే ప్రభు సార్వభౌమ అధికారాన్ని గుర్తించి ప్రార్థించిన వాడు. అందుకే యెహోషువ చేరగలిగాడు. ఎక్కడికి? దేవుడిచ్చే కానానే స్వాస్థ్యానికి. మరి నీవు నేను చేరగలుగుతామా పరలోకం అనే స్వాస్థ్యానికి? మరి చేరాలంటే ఈ మెట్లు మనకు ఉండయా? ఉండయా? ఆమె తింబలకదు, ఈమె తంబాలకదు. ఆమె నీ బెలవదు, ఈమె ఆమె బెలవదు. ఆమె తీన్ చూడదు, ఆమె తీన్ చూడదు. ఏడా చూడకపోతే ఇంకా ఆడే ఆడ చూస్తా. ఒక అత్త అంటున్నాడు కోడల్ని, ప్రభా దీని మొహం చూడలేకపోతున్నా అంటున్నాడు. అమ్మ రేపు ఆడు చూడాలమ్మంటున్నాడు అంట ఏసై. ఏడ చూడాలంట? అమ్మా ఏడ చూడాలంట? అమ్మా ఏడ చూడాలంట?
దీని మొహం చూడలేకపోతాను ప్రభా, దరిద్రం మొహం అంటుందంటే రేపు పరలోకం ఉంటుంది, అమ్మ మరి నరకానికి వెళ్తా ఉన్నాడండి యేసయ్య. పిల్లరా, మరి మన జీవితాల్లో ఎక్కడికి చేరడానికి వచ్చాం? పరమందు మన కొరకు దాచబడింది ఆ స్వాచ్, భద్రపరచబడింది అంటాడు. అది వాడబారింది, నిర్మలమైనది. మన కోసం పరమందు ఏం జరిగింది? భద్రపరచబడింది. మరి మనం ఎలాగ చేరగలుగుతాం అంటే 1-2 మాటలు గుర్తుపెట్టుకుందాం. అంధకార సంబంధం అధికారంలోంచి వెలుగులోనికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆయన యందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందాలి, తిరిగి క్రొత్తగా జన్మించాలి. ఏం జరగాలి మన జీవితాల్లో? తిరిగి క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మించిన వాళ్ళే ఆడకి చేరగలుగుతారు. యేసయ్య చెప్పాడుగా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని పరలోకాన్ని చూడడు, పరలోకానికి చేరడు అన్నాడు. నువ్వు చేరాలంటే, నువ్వు చూడాలంటే ఇందాక భక్తుడు పాడిన పాట అదే, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నెల కనుమరుగైపోయిన శాశ్వత జీవము పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చేరాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చూడాలని. మరి ఆ పరలోకమనే స్వాచ్ఛానికి చేరగలుగుతామా? అది వాడబారనిది. ఏమా ఎట్లాంటిదంట? వాడబారనిది, నిర్మలమైనది, పరమందు నీ కోసం ఏమైంది? దాచబడిందంట. ఇక్కడ మనం ఇచ్చే స్వాచ్ఛాలు ఉంటాయా పోతాయా? స్వాచ్ఛం అంటే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చే ఆస్తి గాని, ఇల్లు గాని, పొలం గాని, స్థలం గాని స్వాచ్ఛం ఉంటాయా పోతాయా? పోవచ్చు, పాతికెళ్ళొచ్చు. పోయిన సంవత్సరం ఇల్లు కట్టాం, పెయింట్లు వేసాం, ఈ సంవత్సరం ఏమైంది? ఏమవుతాయి? ఒకళ్ళు బంగారం ఇచ్చావు, అవసరానికి అమ్ము వేసుకోవచ్చు. ఫ్లాట్ ఇచ్చావు, తర్వాత బాధ వస్తే పోగొట్టుకోవచ్చు. కానీ ఆ స్వాచ్ఛం పోగొట్టుకోలేం. పిల్లరా, ఆ స్వాచ్ఛానికి చేరటానికే ఈ ఏర్పాట్లని, ఆ స్వాచ్ఛం మనకుందని చెప్పటానికే ఈ మీటింగులని. ఆ స్వాచ్ఛానికి చేరాలంటే నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. అంధకార సంబంధం అధికారంలోంచి వెలుగులోనికి రావాలి. అపోస్తుల కార్యాల మాటలుంటే 26వ అధ్యాయంలో. తర్వాత ఆయన యందు విశ్వాసం చేత పాప క్షమాపణ పొందాలి. క్రొత్తగా తిరిగి జన్మిస్తే ఆ స్వాచ్ఛం నీ కొరకు ఉన్నాడు, ఆ స్వాచ్ఛం నీ కొరకు అన్నది ఎట్లా కుదిరిది అనొచ్చు. మనం మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఒక అబ్బాయి వచ్చాడు యేసయ్య కాడికి, పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దండం పెడుతున్నాడు, మోకాళ్ళ మీద నిలబడి, యేసయ్యా పరలోకం చేరాలయ్యా. ఎక్కడికి చేరాలి? యేసయ్య అన్నాడు, అబ్బాయి నీకు చాలా డబ్బులు ఉండేరా. ఏమన్నాడు? అబ్బాయి నీకు చాలా డబ్బులు ఉండేరా నాయన, డబ్బులేని వాళ్ళకి ఇచ్చేసిరా. ఏం చేశాడు ఆ కుర్రాడు? ఏం చేశాడమ్మా? ఏడిచి ఎసన పడి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. చేరాలని వచ్చాడు, చేరటానికి ఉన్న ఆటంకాలు చేస్తే ఏమయ్యాడు? చేరుకున్న అభ్యంతరాలు చేస్తే ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? ఇలాంటి బోధలు చేస్తే చర్చికి జనం రారు, కానీ ఆడకు రారు. ఏడకు వస్తారు. కానీ లేచిన కాడికి నీకు ఆశీర్వాదాలే, నీకు స్వస్థతలే, నీకంత మేలే. రారా అవుతారా? వస్తారారమ్మా? ఏడకు వస్తారు కానీ ఆడకు రారేమో చూడండి. ఏడు పోగేసుకోబాక ఆడకు పోగేసుకోండి. సంతోషం గారు ఒక మాట అంది, తట్టిలో తట్టడు రాళ్ళు ఉండ పనికి రారాబాయ్, పనికొచ్చే 4 చాలు. ఏందంట? 4 గట్టి రాళ్ళు చాలు. పిల్లరా, నేను ముగిస్తున్నాను. వచ్చాడు, చెప్పిన ఆటంకాన్ని బట్టి ఏం చేశాడు? వెళ్ళాడు, చేరాడు. చేరాలని వచ్చాడు, చేరలేకుండానే వెళ్ళిపోయాడు. పిల్లరా, మనం చేరటం కాదు, మనం చేసే దాన ధర్మాలు కూడా చేరాలి. ఏం చేరాలి? కొర్నేలు దగ్గర నుంచి ఏం చేరిని? కొర్నేలు చేసిన ఏం చేరిని? కొర్నేలే నీ దాన ధర్మాలు చేరిని. ఇంకొక మాట చెబుతా, నీ ప్రార్థనలు కూడా చేరాలి. ఏం చేరాలి? నీ ప్రార్థనలు చేరాలి, నీ దాన ధర్మాలు చేరాలి, నువ్వు చేరాలి.
అమ్మా అయినండి, చేరాల వద్దా? చేరాలంటే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. అయిపోయింది. చేరాలంటే ఏం చేద్దాం? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను చేరాలి, నా ధర్మ కార్యాలు చేరాలి, నా ప్రార్థన చేరాలి, నాకు సహాయం చేయి. అలాగే చేరపోతే రేపు నీ పాపం చేరిద్ది. ఏం జరిద్ది? సొదొమ గొమొర్రా మొర ఏం చేసిందంటే దేవుని దగ్గరికి చేరింది. నువ్వు చేరతావా? నీ పాపం చేరిద్దా? ప్రభుని అంగీకరించి ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపం చేరదు, నువ్వు చేరతావు. ప్రభుని అంగీకరించకపోతే నువ్వు చేరవు కానీ నీ పాపం చేరిద్ది. నీ పాపానికి రేపు నువ్వు లెక్క చెప్పాలి. యేసును అంగీకరించినందుకు, యేసును ఒప్పుకోనందుకు, యేసును నమ్మునందుకు. యేసు నమ్ముకుంటే, యేసును అంగీకరిస్తే నీ పాపాన్ని నువ్వు లెక్క చెప్పాల్సిన పని లేదు. నువ్వే చేరతావు, నీ పాపం చేరదు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన